ఇన్నేళ్ళ ఆశ ఎట్టకేలకు ఫలించింది. బెంగళూరు బాయ్స్ గెలిచారు ఐపీఎల్ ట్రోఫీ. ఆర్సీబీ ఛాంపియన్స్ 2025. పాండవులు మహాభారతం గెలిచేదానికి 18 రోజులు పట్టింది. ఆర్సీబీ టైటిల్ విన్ అయ్యేదానికి 18 ఏళ్ళు పట్టింది. బాగా డేట్ గమనించారా? 3+6+2+0+2+5 = 18. విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18. మన వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి బ్యాట్స్మెన్లు, ఆల్రౌండర్లు, బౌలర్లు ప్రతి ఒక్కరు ఇలా కుమ్మేశారు భయ్య. డబ్బు పెట్టి కొనాలన్నా కొనుక్కునే ఛాన్స్ లేకుండా చేశాడు. ఇట్స్ ఓకేలే, ఫస్ట్ టైటిల్ ఫుల్ ఎమోషన్. నైట్ అయితే ఏడుపు వచ్చేసింది భయ్య. హ్యాపీ టీయర్స్ మామూలుగా లేదు. సరే, కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యే మూమెంట్లో కొంతమంది వచ్చేస్తారు భయ్య. ప్రతిదీ ఆర్గ్యుమెంటే. ప్రతి ఆర్గ్యుమెంట్లో ఐ హ్యావ్ 5 ట్రోఫీస్. నువ్వు ఏమైనా మాట్లాడు, నువ్వు వాళ్ళకి వేరేది ఉండదు. ఐ హ్యావ్ 5 ట్రోఫీస్. అది ఎలా వచ్చారా అంటే, అది అన్నీ నాకు తెలియదు. ఐ హ్యావ్ 5 ట్రోఫీస్. అర్రే నీ టీం పవర్ ప్లేలో సరిగ్గా ఆడలేదురా అంటే ఐ హ్యావ్ 5 ట్రోఫీస్. 5 ట్రోఫీలు తప్ప ఇంకా వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. అరే భయ్య 5 ఓవర్స్ 60 కొట్టాలరా అంటే 10 years నుంచి మా తలా కొడుతూనే ఉన్నాడు. వీ హ్యావ్ 5 ట్రోఫీస్. అరే భయ్య తలా ముందు రావాలరా అశ్విన్ కన్నా, అశ్విన్ వెనక రాకూడదురా అంటే వీ హ్యావ్ ద రీజన్. వీ హ్యావ్ 5 ట్రోఫీస్. మా తలా అట్లా ప్లానింగ్ చేసి 5 ట్రోఫీస్ తెచ్చాడబ్బా. వికెట్ పడింది అనుకో, తలా ఫర్ ఏ రీజన్. వికెట్ పడలేదు అనుకో, బౌలర్ సరకరంగా వేయలేదు. ధోని లాస్ట్ ఒక 6 కొట్టి మ్యాచ్ గెలిపించాడు అనుకో, తలా ఫర్ ఏ రీజన్. అదే ధోని అవుట్ అయ్యాడు అనుకో, బ్యాటింగ్ సరిగ్గా లేదు. అరే మాకు తెలియక అడుగుతాను, అరే సిఎస్కి వికెట్ పడతా అంటే హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు మిమ్మల్ని చూశాను రా భయ్య. ఏమన్నా అంటే ధోని వచ్చి ఒక 6 కొడితే చాలు, మ్యాచ్ గెలిచాల్సిన అవసరం లేదు. అందుకే పాయింట్స్ టేబుల్ కిందికి వచ్చేసారు. అరే మీకు ఓపెనర్లు సరిగ్గా లేరురా అంటే నేను ఇంకేం చెప్పలేను భయ్య, ఇంతే. అరే ఈజీ క్యాచ్ మిస్ చేశారా అంటే ఇంతే. మేము కూడా చూసాంరా, మీరు 5 ట్రోఫీస్ గెలిచారు. గెలిచలేదా మేము చెప్పం, అది ఎలా గెలిచారో కూడా మేము డిస్కస్ చెయ్యం. మేము ఊరికి ఎగేసుకొని మాట్లాడుకోం. 5 ట్రోఫీస్ గెలిచారు, తీసుకున్నారు. కానీ ఆ మధ్యలో 2 years యాడో కనపడకుండా పోయారా. యాడికి పోయారో కూడా తెలియదు. మీ దాంట్లోనే లాయల్టీ గురించి మాట్లాడుకుందాం కాసేపు. మీరు ఫస్ట్లో విన్ అయితే వచ్చినారంటే మాథ్యూ హెడను, మైక్ హర్సీ, ముత్తే మురళీధరను, మెయిన్ రైనా లేదు అంటే సిఎస్కే లేదు. మీ తలా ఫర్ రీజన్ పక్కన పెట్టుకొని కోసేపు. ఆ రీజన్ వెనుకుండేది కూడా చెప్తా, వెయిట్ చెప్తా. ముత్తే మురళీధరన్ ఆల్మోస్ట్ 50+ వికెట్స్ రా. ఈరోజు ఎక్కడ ఉన్నారా? దిక్కు దివానా లేదు. సురేష్ రైనా ఆల్మోస్ట్ 5500 runs కొట్టాడు రా ఫర్ సిఎస్కే. సురేష్ రైనా ఆడలేదు మ్యాచ్ అంటే సిఎస్కే ఓడిపోయినట్టే. అలా ఆడేవాడు సురేష్ రైనా. ఈరోజు ఎక్కడ పెట్టారా? అది మీ లాయల్టీ. నిన్న చూసారుగా, క్రిస్ గేల్, ఏబిడి వచ్చి విరాట్ కోహ్లీ ముగ్గురు కలిసి ఎట్టుంటుందా రాయల్టీ? మీది లాయల్టీ కూడా లేదు, మాది రాయల్టీ కూడా ఉంది. లాయల్కి మీనింగ్ తెలియని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ పోతే ఇట్లనే ఉంటుంది. ఓకే, తలాఫారే రీజనే అన్నారు అనుకో. మీరు చెప్పినట్టు 5 ట్రోఫీస్, ఆ మిస్ అయిపోయిన 2 years, మొత్తం కలిపితే 7. అది కూడా తలాఫారే రీజనే కదరా. మాదే ట్రోఫీ లేకుండానే మేము వాదనకు దిగేవాళ్ళం రా. ఏదో మీరు కొనుక్కున్నారు, అది పక్కన పెట్టండి. ఈరోజు ట్రోఫీ వచ్చాక కూడా ఇంకా మమ్మల్ని గెలుకోవాలనుకుంటే మేమేం చేయలేము రా. వస్తుంది వెనక ఇంకో టీం కూడా వస్తుంది.